హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జిఎస్టీ 2.0 చేంజెస్ గురించి మాట్లాడుకుందాము. జిఎస్టీలో చాలా చేంజెస్ తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. మనకు మోడీ గారు ఆగస్ట్ 15 అప్పుడు దివాళీకి గిఫ్ట్ ఉంటుందని చెప్పారు కదా, అది ఇప్పుడు జిఎస్టీ చేంజెస్ రూపంలో కామన్ మ్యాన్కి లాభం చేకూరేలాగా తీసుకొచ్చారు. ఈ వీడియోలో జిఎస్టీ 2.0 వల్ల మనం రెగ్యులర్గా వాడే ఐటమ్స్ మీద ఎటువంటి ప్రైసెస్ చేంజ్ అవబోతున్నాయో చూద్దాము. ఇంతవరకు మనం వాడే వస్తువులకి జిఎస్టీ 4 స్లాబ్స్లో ఉండేది. అది 5%, 12%, 18%, 28%గా ఉండేది. ఇప్పుడు దానిని 2.0లో 2 స్లాబ్స్గా డివిజన్ చేశారు. 5%, 18%గా. ఇది కాకుండా ఒక సపరేట్గా లగ్జరీ ఐటమ్స్కి 40%గా డివైడ్ చేశారు. ఇప్పుడు మనం డైలీ రెగ్యులర్గా వాడే ఐటమ్స్ మీద జిఎస్టీ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దామండి. ప్యాక్డ్ పాలు, పెరుగు, పన్నీర్ ఐటమ్స్ పైన ఇంతకుముందు 5% జిఎస్టీ ఉండేది కదా, ఇప్పుడు దాన్ని 0% చేశారు. సో దానివల్ల మనకు 5% ఆదా అవుతుంది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డైలీ మనం 1 లీటర్ పాలు కొన్నామనుకోండి, దాని ప్రైస్ 60 రూపీస్ ప్లస్ జిఎస్టీ 5% కలిపితే 63 రూపీస్ పడుతుంది. ఇప్పుడు జిఎస్టీ 0% చేయడం వల్ల మనకు ఆ 3 రూపీస్ మిగిలిపోయినట్టే. అంటే డైలీ మనకు 3 రూపీస్ సేవ్ అయినట్టే. అంటే మంత్లీ 90 రూపీస్ 1 లీటర్ పైన మనం సేవ్ చేసినాం అన్నమాట. ఇంకొక మేజర్ చేంజ్ ఏంటంటే ఇన్సూరెన్సెస్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకుంటున్నాం కదా ప్రతి ఒక్క ఫ్యామిలీ. ఇప్పుడు ప్రజెంట్ మనము ఇన్సూరెన్స్ ప్రీమియం మీద 18% జిఎస్టీ కడుతున్నాం. ఇప్పుడు దాన్ని 0% చేశారు. సో దీనివల్ల మనకు మనీ అనేది ఎంత సేవ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సంవత్సరానికి 50,000 ప్రీమియం కడుతున్నామంటే దాని మీద 18% జిఎస్టీ వేస్తే 50,000 ప్లస్ 9,000 జిఎస్టీ, మొత్తం 59,000 కట్టేవాళ్ళం. ఇప్పుడు జిఎస్టీ 2.0లో 0% చేయడం వల్ల 9,000 మనకు సేవ్ అయినట్టే. సో చాలా పెద్ద అమౌంట్ సేవ్ అయినట్టే కదండి. ఇది అన్ని రకాల ఇన్సూరెన్సెస్ పైన ఇచ్చారండి. అంటే లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్సెస్ పైన 0% జిఎస్టీ అనేది చాలా పెద్ద చేంజ్ కదా. సో దీనివల్ల ప్రీమియమ్స్ అనేటివి తగ్గుతాయి. కాబట్టి ఎక్కువ మంది ఇన్సూరెన్స్ తీసుకోనికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో డైలీ వాడే వస్తువుల్లో జిఎస్టీ అనేది ఎలా చేంజ్ అయ్యిందో చూద్దామండి. మనం ప్రతిరోజు టూత్పేస్ట్, టూత్బ్రష్, హెయిర్ ఆయిల్, పౌడర్, ఇంకా కాస్మెటిక్ ఐటమ్స్ ఇవన్నీ ప్రతిరోజు వాడుతుంటాం కదా ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో. ఇవి కాకుండా తినే ఐటమ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, జామ్స్, జెల్లీస్, డ్రై నట్స్, నెయ్యి, ఇలాంటి ఐటమ్స్ మీద ఇంతకుముందు మనకు 12% జిఎస్టీ ఉండేదండి. ఇప్పుడు దానిని 5%గా చేశారు. అంతేకాకుండా సోప్స్, షాంప్స్ ఇంతకుముందు 12% ఉండేది కదా, దాన్ని కూడా ఇప్పుడు 5% చేశారు. సో వీటిపైన మనము మంత్లీ బడ్జెట్ వేసుకుంటే 3,000 అనుకుంటే 12% కట్టేవాళ్ళం జిఎస్టీ. ఇప్పుడు 5%నే కడతాము. సో దీనివల్ల మనకు 3,000 పైన 200 వరకు సేవ్ అయినట్టే అనమాట. ఈ జిఎస్టీ చేంజెస్ అనేది మనలాంటి సామాన్య ప్రజలకి ఒక పెద్ద హ్యాపీ న్యూస్ కదా. అండ్ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మనం ఏదో ఒకటి ఖర్చు పెడుతుంటాము. అందులో ఎంతో కొంత సేవ్ అవుతుందంటే ఇంకా చాలా హ్యాపీగా ఇంకో చోట యూస్ చేసుకునేలాగా ఇది యూజ్ అవుతుంది ఈ జిఎస్టీ చేంజెస్. అండ్ కిచెన్ వేరు, బైసైకిల్స్ పైన కూడా సేమ్ 12% నుంచి 5% తగ్గించారు. ఇంకొకటి బట్టల పైన 1,000 రూపీస్ బిలో ఉన్న బట్టల పైన అయితే చేంజ్ చేశారు జిఎస్టీ. అండ్ అలాగే 2,500 బిలో ఉన్న ఫుట్వేర్ పైన కూడా జిఎస్టీని 12% నుంచి 5% చేశారు. సో దీనివల్ల మనం 2,000 వర్త్ ఉండే షూ తీసుకున్నామంటే దీనిపైన 7% సేవ్ అవుతుందన్నమాట. అంటే 140 రూపీస్ మిగులుతుందన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ 18% స్లాబ్ గురించి మాట్లాడుకుందాము. ఇందులో ఏ ఏ వస్తువులను తీసుకొచ్చారు అండ్ వాటి ప్రైసెస్ ఎలా చేంజ్ అవబోతున్నాయో చూద్దాము. ఈ స్లాబ్లోకి వాషింగ్ మిషన్స్, బైక్స్, స్మాల్ కార్స్ అంటే 5 సీటర్ కార్స్, ఏసీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ ఇంతకుముందు 28% స్లాబ్లో ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని 18% స్లాబ్లోకి తీసుకువచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 lakh ప్రైస్ ఉన్న బైక్ కొనాలనుకుంటే దానిపైన 28%
అంటే 28,000 జీఎస్టీ కట్టేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు న్యూ జీఎస్టీ చేంజెస్ వలన 28% నుంచి 18% చేంజ్ చేశారు. కాబట్టి మనకు 10,000 సేవ్ అయినట్టే కదండి. అండ్ ఇంకొకటి, ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల ఉంటుంది కదా. ఇంటి నిర్మాణంలో వాడే మేజర్ ఎలిమెంట్ సిమెంట్ కదండి. ఇప్పుడు దాన్ని 28% నుంచి 18% స్లాబ్లోకి తీసుకొచ్చారు. సో దీనివల్ల ఇంటి నిర్మాణ వ్యయం అనేది తగ్గుతుంది. అంతేకాకుండా ఇంటికి పెయింటింగ్స్ వేస్తాం కదండి, వాటిని కూడా 18% స్లాబ్లోకి తీసుకొచ్చారు. సో ఇదైతే సామాన్య ప్రజలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీరు నా వీడియోస్ కనుక ఫాలో అవుతున్నట్లయితే, నేను లాస్ట్ మంత్ వాషింగ్ మిషన్ కొన్నాను కదండి, అదే ఇప్పుడు కొనుంటే ఒక 3,000 అమౌంట్ తగ్గేదేమో కదండి. మిస్ అయ్యాను అనుకుంటున్నా. ఇప్పటి వరకు మనం జీఎస్టీ తగ్గిన వస్తువుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఏ ఏ వస్తువులపైన జీఎస్టీ పెంచారో చూద్దాము. ఫస్ట్ వన్, టొబాకో ఐటమ్స్, అంటే గుట్కా, సిగరెట్స్, పాన్ మసాలా. ఎందుకంటే హెల్త్ని డ్యామేజ్ చేస్తాయి కాబట్టి గవర్నమెంట్ మంచి డెసిషన్ తీసుకుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, లగ్జరీ ఎస్వియు కార్స్ మీద వాటి ప్రైస్ కూడా పెంచారండి. ఇది కాకుండా ఎయిర్ప్లేన్స్ పైన కూడా పెంచారు. అది ఎలాగో మనకు ఉపయోగపడేది కాదులేండి. అండ్ మనం సమ్మర్ వస్తే చాలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతాం కదండి, వాటిపైన కూడా 28% నుంచి 40% పెంచారు. సో ఇవి కూడా ప్రైస్ పెరగబోతున్నాయి. ఇవే కాకుండా జంక్ ఫుడ్, బివరేజెస్ పైన 28% నుంచి 40% జీఎస్టీ అయితే పెంచారు. అండ్ ఇంకోటి, కంప్యూటర్స్, మొబైల్స్ పైన ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఇంతకుముందు 18% జీఎస్టీ ఉండేది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. సో ఈ జీఎస్టీ చేంజెస్ వలన మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇది ఒక మంచి హ్యాపీ న్యూస్ అనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఈ జీఎస్టీ 2.0 చేంజెస్ అన్నీ ఈ మంత్ 22nd డేట్ నుంచి అమల్లోకి వస్తాయండి. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అండ్ గుడ్ మెసేజ్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.